హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో ఓకేనా, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనమైతే మన దగ్గర కావాల్సింది, సో వాళ్ళు కస్టమర్స్ కొలత బ్లౌజ్ ఇస్తే కొలత బ్లౌజ్ తోటి, లేదంటే మెజర్మెంట్ ఇస్తే మెజర్మెంట్ తోటి సో మనం అయితే స్టిచ్చింగ్ చేయాలి. సో ఇది ఎగ్జాక్ట్ వాళ్ళకు నచ్చినట్టు ఉంది కాబట్టి సో దీని ప్రకారము మన కొలత బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళు. సో ఇదైతే సో సేమ్ ఎగ్జాక్ట్ నేను చెప్తున్నానండి, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ని ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సో టేప్ ఉంటుంది కదా, ఇలా ఓకేనా. సో ఈ ఈ చంక కింద నుంచి ఇటు ఇటు చివర నుంచి సో ఇటు చివరి వరకు బ్లౌజ్ని అయితే లాగద్దండి, ఓకేనా. సో మనకి 22 వచ్చింది, ఓకేనా. సో 22లో సగం చేయాలి ఇలా. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 11 వస్తుంది. సో ఓకేనా. ఇది మరీ లాస్ట్కి ఉంది కుట్టు, మీకు అనిపిస్తుందా? నేను అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు కలిపి సో నేను 12 ఇంచులకు అయితే మార్కింగ్ చేస్తున్నానండి. సో ఇలా ఓకేనా. ఇది 12 ఇంచెస్. సో ఇప్పుడు మనము కప్పు తీసుకుందామండి. సో బ్లౌజ్లో ఇలా బ్యాక్ పార్ట్ నుంచి వెనక భాగం నుంచి సో గల్లని ఇలా రెండు సైడ్లో ఇలా సేమ్ సెంటర్ పాయింట్ చూసుకొని సో ఇలా ఓకేనా. కప్పుని ఇలా కొలవాలి, ఓకేనా. సో ఇక్కడ ఒక పావించి వదిలేసుకొని, ఇక్కడ కొంచెం క్రాస్ ఉంది, నేను కటింగ్ వదిలేస్తాను. సో ఇలా ఇక్కడ ఒక పావించు, సో ఇక్కడ ఒక పావించు ఖర్చు కోసం. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని బ్లౌజ్ హైట్ పొడుగు సో ఇలా ఇగో బ్యాక్ సైడ్ టాకా నుంచి షోల్డర్కి ఇలా మధ్యలో ఇలా పట్టుకొని సో ఇక్కడ నుంచి సో ఇక్కడికి ఇలా కత్తితో సహా మార్కింగ్ చేస్తున్నాను నేను, ఓకేనా. సో ఇలా ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేశానండి. ఇలా తీసుకొని సో మీకు షోల్డరు తెలవాలి అన్నీ మీకుంటే సో ఇక్కడ ఇలా బ్లౌజ్ ఇలా వేసుకోండి, ఓకేనా. బ్లౌజ్ని ఏమాత్రం సాగదీయద్దు. సో బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే. సో ఈ బ్లౌజ్ చూసారా, బ్యాక్ కరెక్ట్ రౌండ్ అనేది రాలేదు నెక్. సో ఇలా వేసుకొని ఇంకో ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. 11.5 వచ్చింది కదా మనకు, అటు ఇటు ఇంకొక 1 ఇంచు సో 12.5. ఇప్పుడు ఇక్కడ సో గల్లా 2 ఇంచులు తీసుకోండి, ఓకేనా. 2 ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ వీళ్ళది ఇటు ఒక పావించు సో ఇటు ఒక పావించు ఖర్చు కోసం వదిలేయండి ఇలా. ఇక్కడ ఓకేనా. సో ఇప్పుడు మనకి చంక లూజు అనేది మనకి ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ ఇది షోల్డర్ కుట్టు నుంచి సో ఇలా టేపు ఇలా పెట్టండి. కరెక్ట్ 8 ఇంచులు ఉంది. సో 8 ఎప్పుడైనా మనకు సో 7 ఇంచుల నుంచి 7 ఇంచుల కంటే తక్కువ వస్తే 5.5 తీసుకోవాలండి. సో 7 నుంచి ఎక్కువ వచ్చిందంటే మనకి చంక లూజ్ అనేది ఖచ్చితంగా 6 ఇంచులు అనేది తీసుకోవాలి, గల్లా చంక డౌన్ అనేది. సో ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ 6 నెంబర్ వరకు 6కి మార్కింగ్ చేస్తున్నాను. సో మనం అటు 5.5 తీసుకున్నాం కాబట్టి ఇటు కూడా 5.5 తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ డాట్స్ని ఇట్లా కలిపేసేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడికి ఇలా సో చంక ఇక్కడ 1.5 తీసుకోండి. ఎవరికైనా 1.5, మరీ లోతు మరీ ఎక్కువ 9.5 అట్లా పోయిందంటే కొంచెం 1.5 అట్లా తీసుకుంటే సో ఇలా ఇందులో కలిపేసేయండి ఇలా. సో ఇప్పుడు ఇక్కడ మనకి
8 వచ్చింది కదా చంకా లూజు, ఇంకో ఇక్కడికి ఇలా. ఓకేనా? సో ఇప్పుడు మనకి నడుం లూజు ఇంకో ఇలా ఇలా పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ సైడ్ టాకాలు వేస్తాం కదా, సో అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ కలిపి ఇంకో ఇక్కడికి 1 ఇంచు. సో ఇప్పుడు ఇలా దీన్ని ఇందులో కలిపేసేయండి. ఓకేనా? నడుం లూజ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం కట్ చేసుకుంటాను నేను, క్రాస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా అసలు ముందే కట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా ఇప్పుడు ఇక్కడ కింద గల్ల రౌండ్ కోసము మనం పైన 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కింద 2.5 తీసుకుంటే గల్ల రౌండ్ అనేది మంచిగా వస్తుందండి. సో ఇలా ఇప్పుడు ఇలా రౌండ్ ఇలా తీసేసుకోవడం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 10 ఉన్నాయి కదా, ఇంట్లో హాఫ్. సో ఇక్కడికి ఇటు 1 ఇంచు, సో ఇటు 1 ఇంచు, ఇక్కడ ఒక 4.5 వరకు సరిపోద్దండి. సో ఓకేనా? సో దీన్ని ఇలా వేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ మనం ఇలా కట్ చేయడం ఏం లేదు. ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్లాత్ను లేపొద్దు. ఓకేనా? సో క్లాత్ లేపకుండా మనమే ఇలా ఇలా కట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఇటు సైడ్ ఇలా హ్యాండ్స్ని 4 ఫోల్డింగ్స్ 4 హార్స్ మనకు ఆపోజిట్లో ఉండేటట్టు సో వేసుకోండి. ఓకేనా? ఇలా మంచిగా క్లాత్ని సెట్ చేసుకోవాలండి, లేదంటే ఎక్కువ తక్కువలు వస్తాయి. సో ఇలా ఐరన్ చేసుకుంటే బెస్ట్. సో ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను ఐరన్ చేయట్లేదు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కట్ చేసుకోగలను. కొంచెం ఇక్కడ క్రాస్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇలా. ఓకేనా? సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకి ఇప్పుడు హ్యాండ్స్ చూసుకుందామండి. సో ఓకేనా? ఇది హెమ్మింగ్ కాబట్టి హ్యాండ్స్ ఇలా పట్టుకోండి మిడిల్లోకి, షోల్డర్ నుంచి కరెక్ట్ మిడిల్లోకి ఇలా హ్యాండ్స్ పట్టుకొని ఒక హెమ్మింగ్కి ఒక 1 ఇంచ్ వరకు అయితే వదిలేయండి. ఓకేనా? సో ఇక్కడికి వచ్చింది. సో ఇలా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్ట్రైట్ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయండి. హ్యాండ్స్ అనేది చాలా రకాలుగా కట్ చేసుకోవచ్చు అండి. సో ఓకేనా? ఇలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 3 వరకు తీసుకోవాలండి. 8 ఇంచెస్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఒక గీత ఇలా వేసుకున్నాక సో ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇలా చూసుకోవాలి. ఇప్పుడు 8 ఇందులోకి ఆఫ్ చేయండి ఇక్కడి వరకు. ఓకేనా? మీకు ఇది క్రాస్ లైన్ అనేది మంచిగా ఉండడం కోసం చెప్తున్నాను నేను. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చంక డౌన్ అనేది ఇలా మెల్లగా స్లోప్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇలా కలిపేసండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఇలా చంక లోతిచ్చుకుంటే ఇందులోకి ఇలా కలిపేయడమే. ఓకేనా? సో ఏం లేదు, మార్కింగ్ని బట్టి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ చూద్దాం మనము. హ్యాండ్స్ లూజ్ ఇక్కడ ఇలా పెట్టేసుకొని సో ఇక్కడికి ఉంది లాస్ట్ కుట్టు, ఇక్కడికి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేయడం ఏం లేదు. ఓపెన్ చేసి
మనకి చంక చూసుకుంటే ఇలా కట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఒకటి మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా? గుర్తు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెం కట్ చేసుకోండి. ఓకేనా? ఇవి మనకు చంకకి అతుకులు పడడానికి యూజ్ అవుద్ది. సో చూసారా, లోతు అనేది ఈ షేప్ రావాలండి. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకున్నామండి. ఓకేనా? బ్యాక్ పార్ట్ని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇటు సైడ్ రావాలి, వెనుక సైడ్ మనకి ఇడమ చేయి మొక్కనే రావాలి. ఎటు పడితే అటు వేస్తే ఉడతలు వస్తుంది. సో ఇలా క్రాస్ చూసి అడ్జస్ట్ చేసి సో ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసి ఇప్పుడు దీన్ని తీసేయండి. మనకు కొలత బ్లౌజ్ ఉంది కదా, సో ఇప్పుడు ఉక్సు పట్టి సైడు ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ కుట్ ఉంది కదా, సో ఎగ్జాక్ట్ ఇగో ఇక్కడ పెట్టండి. సో పెట్టి దీన్ని ఇగో ఇట్లా ఎగ్జాక్ట్గా ఈ షేప్ గల్ల రౌండ్ అనేది ఎలా ఉందో అలానే పెట్టండి, లాగొద్దు. సో ఇక్కడ ఒక మార్కింగ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి సో ఇంకో ఇక్కడ ఉంది షేప్ పట్టి కుట్టు అనేది, బట్ మనకి ఇక్కడ ఒక మధ్యలో ఒక టాప్ వస్తుంది. మొత్తం ఒక 1 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా వదిలేసుకొని ఇంకో ఇక్కడికి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఈ 2 ఉక్స్ల మధ్య మార్కింగ్ వేసుకోవాలి. కింద నుంచి లాస్ట్ ఉక్స్ వరకు ఇంకో ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ముందు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది సో ఇంకో ఇలా ఇలా తీసుకొని ఇక్కడ నుంచి సో ఇక్కడికి మార్కింగ్ ఖర్చులతో సహా వేసేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సో ఇది మనకి ఇప్పుడు షేప్ పట్టి ఇక్కడికి ఉంది. సో ఇక్కడ ఒక 1/2 ఇంచు, సో ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా కొంచెం ఇలా లోటిచ్చుకోవాలండి. ఇస్తే అప్పుడు నెక్ అనేది రౌండ్గా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఈ 3 డాట్స్ని మనము కలపడమే, ఏం లేదు. ఇలా ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ లోత్ అనేది జస్ట్ ఇక్కడ మాత్రమే రావాలి, మూల తిరుగుడు మీద, అంతే, ఇంకేం లేదు. ఈ మార్కింగ్ బట్టి మనం కట్ చేసుకోవడమే. చూసారు కదా, సో ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా బ్యాక్ పార్ట్ మీద ఒకసారి ఫ్రంట్ పార్ట్ పెట్టి ఒకసారి ఇలా చూసుకోండి. చూసారా ఎంత ఎగ్జాక్ట్ వచ్చిందో? ఓకేనా? సో ఇప్పుడు మీరు
ఏం చేస్తారంటే ఇది ఫ్రంట్ డాట్ ఉంది కదా, సో ఇక్కడ ఇలా ఎంత హైట్ ఉందో అంత హైట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, సో ఇటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇక్కడ ఈ షేప్ రావాలండి. ఓకేనా, ఈ షేప్ రావాలి, ఈ షేప్ రావాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాము గుర్తు కోసము. ఇలా సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనకి షేప్ పట్టి ఎలా తీసుకోవాలంటే, సో మనం ఇప్పుడు 11 ఇంచెస్, మనకి 12 ఇంచెస్ కదా, సో 11 తీసుకోండి షేప్ పట్టి పొడవు. ఓకేనా, ఇలా ఇప్పుడు మనం ఇక్కడ ఇలా వేసుకున్నాం కదా, బ్లౌజ్ పీస్ని ఇలా వేసుకున్నాం కదా, సో ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఎంత ఉందో కొలుచుకోండి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, కరెక్ట్ 4 వచ్చింది. ఇక్కడ ఒక 3 వచ్చింది, ఇక్కడ 2.5. ఓకేనా, అంటే అన్నీ ఏం లేదు. చూసారేనా షేప్ పట్టీలు. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి లేట్ అవుతుందండి. యాక్చువల్గా ఇంకా లేట్ అవ్వదు, నేను ఫాస్ట్గా కట్ చేసుకుంటా. సో నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి లేట్ అవుతుంది కటింగ్ అనేది. ఇక్కడ కూరాస్ ఉన్నాయి కదా, సో కూరాస్ అనేవి మనకి బ్యాక్ పార్ట్లో కింద వేస్తాం కాబట్టి, సో కూరాస్ ఇలా కట్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఒకటి ఇంకొకటి వస్తాయి షేప్ పట్టీస్, నేను తర్వాత తీసుకుంటా. సో ఇదండి, ఇది ఉక్స్ పట్టి కాజా పట్టికి పని చేస్తుందండి. ఓకేనా, ఇదండి నార్మల్ బ్లౌజ్ కటింగ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.